న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి రాజ్నాథ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ప్రధాన భద్రతా చర్యలు మరియు నిబంధనలు చూస్తే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 3 స్థాయిల్లో భద్రతను ఏర్పాటు చేశాం. కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి అనాధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషిద్ధం చేశామని సిపి తెలిపారు. ఇక మొదటి గేట్ కేవలం పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు మరియు విధుల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే అనుమతి. ఇక రెండవ గేట్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు మరియు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ప్రవేశం కల్పించడమైంది. వీరందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. ఇక ట్రాఫిక్ దారి మళ్లింపు చూస్తే ఓట్ల లెక్కింపు కేంద్రాల వైపు వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టాం. జగిత్యాల, కరీంనగర్ మార్గంలో ప్రయాణించేవారు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు 1948లో మహాత్ముని చితాభస్మాన్ని ఇక్కడే నిమజ్జనం చేశారని వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్ను ప్రపంచ స్థాయి చిహ్నంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మొత్తం 828 హుండీలను తెరిచి నగదు ఆభరణాలను లెక్కించారు. వారం రోజుల పాటు సుమారు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కింపు చేపట్టారు. మొత్తం 13,25,283,269 ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. హుండీలో నగదుతో పాటు విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు కూడా లభించాయి. గత మహాజాతరలో 540 హుండీల ద్వారా 13.25 కోట్ల ఆదాయం నమోదవగా ఈసారి 828 హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ దాదాపున సమాన స్థాయిలోనే ఆదాయం రావటం విశేషం. హుండీల సంఖ్య గణనీయంగా పెరిగినా ఆదాయం పెరుగుదల పరిమితంగానే ఉండటం గమనార్హమని అధికారులు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో లక్షలాది మంది పాల్గొనగా హుండీ ఆదాయం కూడా భారీ స్థాయిలో నమోదవటం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడనుంది. లభించిన నగదు, ఆభరణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం సామర్లకోట సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో సమ్మె విజయవంతమైంది. పెద్దాపురం సిఐటియు జిల్లా నాయకుడు డి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ నిరసన ర్యాలీ కార్యక్రమంలో నిర్వహించారు. సామర్లకోట మోహర్ కాంప్లెక్స్ వద్ద నుంచి స్టేషన్ సెంటర్, బల్ల మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విప్పర్తి కొండలరావు, అంగన్వాడీ వర్కర్ సీనియర్ జిల్లా నాయకురాలు ఎస్తేరు రాణిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే కార్మికుల ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం సవరించాలి. ఉద్యోగ ఉపాధి భద్రతకి ఏదైతే చట్టాలు తీసుకొచ్చారో పాత చట్టాలను కొనసాగించాలి. అలాగే 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేసి యథావిధిగా ఏదైతే మన లేబర్ కోడ్ ఏదైతే ఉన్నాయో ఈ చట్టాలు ఎందుకు ఉండాలి, ఆ చట్టాలు ఉండాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె జరుగుతోంది. అలాగే యూనియన్ పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్, అలాగే మనం ధర్నా చేయాలంటే పర్మిషన్ కావాలి, మన హక్కులు సాధన కావాలంటే పర్మిషన్ కావాలి. ఇవన్నీ లేకుండా గత ప్రభుత్వాలు ఏదైతే మనకు ఉన్నాయో, గత జీవోలు ఏదైతే ఉన్నాయో పనిచేస్తున్నారు. మరి కాంట్రాక్ట్ సంస్థల జనాలు పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పటికే కనీస వేతనాలు అమలు కావట్లేదు. సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశం ఇచ్చింది, కనీస వేతనం 26 రూపాయలు చేయమని ఆదేశం వచ్చింది. కానీ ఈ రోజు కనీస వేతనం అమలు కావడం లేదు. పని భద్రత కూడా లేని పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ వల్ల మనం సమ్మె చేయడానికి హక్కు లేదు, అలాగే యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. అలాగే ఇప్పుడు దేశానికి వెన్నెముకైన రైతు లేనిదే మన ప్రజలు లేరు. అటువంటి దేశాన్ని వెన్నుముకున్న రైతు కార్మిక నల్ల చట్టాలు తీసుకొస్తే దాదాపు 175 రోజులు ఢిల్లీలో ఏక పోరాటం చేస్తారు సలాన్ వారంలో. కానీ ఈరోజు చట్టాలను అయితే వెనక్కి తీసుకొచ్చింది, కానీ ఆ యొక్క కార్మిక చట్టాలను, రైతు కార్మిక చట్టాలను మాత్రం విధానాలు రూపొందించడంలో ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం వెనకాడుతుంది. కాబట్టి ఈరోజు ప్రజా హక్కుల చేత, ప్రజా ఓట్ల చేత నెగ్గినట్టు మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేయకుండా కార్పొరేట్ సంస్థలకి, యజమానులకి ఉడుగుం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చెప్తున్నాము, ఈరోజు కార్మికులు ఏదైతే నష్టం కలిగి తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఉన్నాయో ఆ లేబర్ కోడ్ తక్షణం తీసుకోవాలా. ఈరోజు అనేక కార్మికులు ప్రాణాలు అర్పించి, రక్తం చిందించి ప్రాణాలు సాధించినట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేయడం చూస్తుంది. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు భారతదేశంలో అత్యున్నత
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడి పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఎస్ఐ గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాస్లపై దుర్భాషలాడారు. పోలీసులపై అసభ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అరవింద్. నిషేధిత స్టీల్, వీడియో కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు చేశారు. ఇక డ్యూటీలో ఉన్న సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించారు అరవింద్. బిఎన్ఎస్ సెక్షన్ 132, 223, 296B అయిన తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 219 సెక్షన్ 226 కింద క్రైమ్ నెంబర్ 51/26 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు టౌన్ 1 SHO రఘుపతి తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలు తెలుగు భాష ఔన్నత్యం చాటేలా ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. పోలీస్ శాఖ సమాజహిత కార్యక్రమాల్లో భాష, సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తామన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీ కాకులేశ్వర స్వామివారి దేవస్థానంలో భాషా సాంస్కృతిక శాఖ, దివి ఐతిహాసిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఆలయంలో అముక్తమాల్యద మంటపంలో శ్రీకృష్ణ దేవరాయలకు, కాసుల పురుషోత్తమ కవి విగ్రహాలకు ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్, ఎస్పీ విద్యాసాగర్, భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ పొడపాటి తేజస్వి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. తేజస్వి మాట్లాడుతూ పాలకులు తెలుగు భాషను కాకుండా సంపదగా చూడాలన్నారు. తెలుగు వారందరూ సందర్శించాల్సిన గ్రామం శ్రీకాకుళం అన్నారు. శ్రీకాకుళ ఘన చరిత్ర నుంచి నేటి యువత స్ఫూర్తి పొందటమే ఉత్సవాల లక్ష్యమని ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ అన్నారు. శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాల్లో శ్రీకాకుళ పర్యాటక అభివృద్ధి లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా భువన విజయం, మోహిని, భస్మాసుర ప్రదర్శనలు సాహిత్య ఔన్నత్యం చాటి చెప్పాయి. నీకు చూచినది మొదలు నా ఒడలయ్యో కామాగ్నితో దహించుకోబోతున్నాను. హే శృంగార దేవరా, నన్ను కరుణించి నా భగిని రా రా. ఆగుము దానవేంద్ర, ఏమిటి ఆ చొరవ? ముందు నాదు మాటను ఆలకింపు. ఏమది ఏమ చూపని వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అయితే ఈ రోజును చూసుకుంటే ఇందాక కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఈ రోజున ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో తెలుగు భాషని ఒక ఐచ్ఛికమైన సబ్జెక్టుగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మేము ఉన్నప్పుడు మా తెలుగు టీచర్లు మాకందరికన్నా ఇష్టమైన టీచర్ ఎవరంటే మా తెలుగు టీచర్ ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం, దాంట్లో ఉన్న కవుల యొక్క వాళ్ళు సమాజానికి ఏ విధమైన మంచి చేశారు, ఇటువంటి సంస్కృతి గురించి మనం నేర్చుకోవడం వల్ల ఇందాక పెద్దలు చెప్పినట్టు బయటికి వెళ్ళినప్పుడు మనం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పలేము నిజంగానే. అయితే మన భాష గురించి మనకు తెలుసు అనే విషయం అవతల వారికి గుర్తించగలిగినట్టయితే దానివల్ల మన గౌరవమే కాదు, ఎవడి భాష గురించి వాడికి జ్ఞానం ఉంది అని తెలిసినప్పుడు అవతల వాళ్ళు మన జాతిని కూడా గౌరవిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను.
ఎందుకంటే మేము నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసినప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాల నుండి కూడా మాతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో జనరల్గా చాలామందికి తెలుగు భాష అంటే అక్కడ ఉన్నవారికి నార్త్ ఇండియన్స్కి చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చామంటే మీ తమిళ అని చెప్పి అడుగుతారు అంతే. ఎందుకు అంటే తమిళులు వాళ్ళ భాష పట్ల అంతటి మిక్కిరైన గౌరవం మరియు వాళ్ళ భాషని వాళ్ళు అంత ప్రేమగా వాళ్ళు బయట వాళ్ళందరికీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అయితే మన దగ్గరకు వచ్చేసరికి తరాలు గడుస్తున్న కొద్దీ మా తరం ఇంకా మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఈ భాష యొక్క ఔన్నత్యం మర్చిపోయే పరిస్థితి ఉందంటాం అనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఇటువంటి ఒక సాయంకాలం పూట నేను ఒక ప్రోగ్రాంకి వచ్చి అక్కడ కొద్దిసేపు కూర్చుండడం అనేది చాలా సంవత్సరాలు అయిపోతుంది. అయితే ఇంతమంది భాషను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మాకు చెప్తూ ఉంటారు, పొద్దున్న లేచేసరికి సార్ సాయంత్రం ఫలానా చోట ఈ సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శించబడుతుంది, సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఫలానా చోట ఈ నాటికను ప్రదర్శిస్తారు, లేదంటే ఫలానా చోట ఈ నృత్య కళాకారులు వచ్చి దీనిలో పాల్గొంటారంటే మాకు జనరల్గా అంత అవగాహన లేదు. ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతుంది, సాయంత్రం అయ్యేసరికి ఇంత మక్కువతో ఇంతమంది దీన్ని వచ్చి గమనిస్తారని చెప్పి ఇటువంటి దాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇటువంటి జిజ్ఞాస మీ అందరిలో ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మేము కూడా ఇక్కడ నుండి ఒక ప్రోగ్రాం ఎలాగో చేయాలనుకుంటున్నాం. చిన్నపిల్లలకి వాళ్ళని మరింత సేఫ్టీ వాళ్ళకి పెంచేదానికోసం వాళ్ళకి ఒక బాల్య వివాహాలు, డ్రగ్స్ బారిన పడకుండా కొంత అవగాహన, అదేవిధంగా ఆడపిల్లల చదువు ఎందుకు ముఖ్యమని చెప్పేదానికోసం ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి కూడా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల అటువంటి ప్రోగ్రాంలు రోజు సాయంత్రం ఈ టైం మీరందరూ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు అవుతున్న దగ్గర కంపల్సరీగా మా వాళ్ళని వచ్చి అందరికీ కూడా చెప్పమని చెప్పి చెప్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా దాన్ని ముందరికి తీసుకెళ్ళి, ఎందుకంటే భాష యొక్క ఔన్నత్యం మరొకసారి నాకు గుర్తు చేసినందుకు, అదేవిధంగా నాకు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మన శాసనసభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటాం అనేది అంతే కాకుండా బయటికి భావితరాలకు చెప్పాలనే బాధ్యతతో ఇక్కడ మీరు అందరూ వచ్చారని చెప్పి ఈరోజు గమనించి అది కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పెద్దపల్లి పట్టణంలోని బాలసదనంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలో 32 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మరో 27 మందికి విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించి రాత్రి డిశ్చార్జ్ చేశారు. విద్యార్థి మాట్లాడుతూ అన్నం తిన్న తర్వాత వాంతులు అయ్యాయని, రాత్రి ఆసుపత్రిలో జాయిన్ చేశారని తెలిపారు. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇకనైనా అధికారుల దృష్టి సారించి పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి స్వచ్ఛమైన ఆహారం అందించాలని పలువురు కోరుతున్నారు. కొంతమందికి ముగ్గురు వయసుకి ముగ్గురు అయింది. నాకు అందరికీ
మహర్షి దయానంద సరస్వతి జయంతిని పురస్కరించుకుని 12 ఫిబ్రవరి ఉదయం 11 గంటలకు స్థానిక మియాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభు చైర్మన్, అట్టేపల్లి లక్ష్మీనారాయణ ట్రస్ట్ 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, స్కేల్స్ తదితర పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి రాబోయే కాలంలో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్పీ టీం సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా స్థానిక నాయకులు ఓం ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ వసుంధరాదేవి, ప్రీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ హుస్సేన్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యా అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కేసు నమోదు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత.